గెలిచేసిన ఇంకొక సిరీస్ గెలిచేసిన కెప్టెన్ గా నా గెలుపుని ముందుకు తీసుకొని వెళ్ళా. సూర్య, నువ్వు మరీ ఇంత సెల్ఫిష్ అనుకోలేదు సూర్య. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నీ దగ్గర నుంచి నేను. ఏమైంది హార్దిక్, నన్ను సెల్ఫిష్ అంటున్నావు? నేను లీడర్ని, ఎప్పుడు మీతో కెప్టెన్ గా లేనే, ముందుని నడిపిస్తున్నా నాయకుడిలాగా ఉన్నాను. చూడు, ఇప్పుడు కూడా నీకు నువ్వే ఎలివేషన్లు తప్ప ఈ మ్యాచ్ గెలిచింది నా వల్ల అని చెప్తున్నావా? ఇదిగో హార్దిక్, అలా ఒక్కడి వల్ల అని చెప్పడం చాలా పెద్ద తప్పు తెలుసా? ఎందుకంటే శివం దుబే ఆడినాడు, హర్షిత్ రాణా వికెట్లు తీసినాడు, వీళ్ళందరూ కూడా మ్యాచ్ విన్నర్లే కదా. మరి గెలిచేసినా నా వల్లే గెలిచినా అన్నట్టుగా స్టార్టింగ్ లో ఆ బిల్డప్ ఎందుకు? ఇప్పుడు మ్యాచ్ ఓడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అలాగే మ్యాచ్ గెలిస్తే కూడా నాదే రెస్పాన్సిబిలిటీ. కెప్టెన్ అమ్మా, ఇవన్నీ నేర్చుకోవాలి నువ్వు. అంటే ఈ మ్యాచ్ నా వల్ల గెలవలేదు అంటావు. అబ్బా, రామాయణం అంతా విని మళ్ళీ రాముడికి సీత ఏమవుతుంది అంటావు? నేను చెప్తోంది నీ వల్ల మాత్రమే కాదు, అందరి వల్ల అంటున్నాను. బట్ క్రెడిట్స్ నావే అంటున్నాను, కెప్టెన్ కాబట్టి. అబ్బా, ఎంత మంచోళ్ళన్నా మీరు. అసలు నేను మీలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదన్నా. ఏరా, ఏమైంది? ఎందుకు అంత ఆనందపడుతున్నావు? హ్యాపీ టీయర్స్ కూడా కనిపిస్తున్నాయి నీ కళ్ళల్లో. నాకు బ్యాటింగ్ రావాలని మీరందరూ త్వరగా అవుట్ అయ్యారు. చాలా డిసప్పాయింట్ చేశా, సారీ అన్నా. ఒక హాఫ్ సెంచరీ అయినా కొట్టాల్సింది. అరే, మనలో మనకేంద్రా సారీలు. నెక్స్ట్ మ్యాచ్ లో చూడు, ఫస్ట్ ఓవర్లో నేను బ్యాటింగ్ వచ్చేలా చేస్తాను. ఏంటి సూర్య, అలా ప్లాన్ చేసావా? నిజమా? ఏ సంజు, ఏదో రింకుకు ధైర్యం చెప్తున్నా అంతే. అయినా మనం ఎలా ప్లాన్ చేసినా మందే గెలుపు. ఎందుకు కొంపదీసి అంపైర్లను కొన్నావా ఏంటి? ఛీ, ఎలా కనిపిస్తున్నా నీ కళ్ళకి నేను? సూర్య అంటే ఎవరనుకున్నావు? టీమిండియా కెప్టెను కాదు, భగ భగ భగమండే సూర్యుడిని. నాకు ఎవ్వరు ఎదురొచ్చినా, ఏ టీం ఎదురొచ్చినా ఖాళీ బూడిదైపోవాల్సిందే. అవును, ఇంకా జాస్ బట్లర్ రావట్లేదేంటి సైడ్కి? నువ్వేం చూడలేదా? ఎందుకు చూడలే? ఇదిగో పారిపోతున్నాడు. పట్టుకోండి పట్టుకోండి. హలో, నేనేం పారిపోవట్లేదు. నెక్స్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అవుదామని వెళ్తున్నాను. అదే, ప్రిపేర్ అయితే పర్లేదు. నేను గొప్పదీసి T20 సిరీస్ అయిపోయిందని ఇంగ్లాండ్కి ఎక్కేస్తున్నామేమో అనుకున్నాను. ఏంటి, ఒక్క సిరీస్కే ఇంగ్లాండ్కి వెళ్ళిపోతామా? మేమంటే అంత పిరికోలనుకుంటున్నావా నువ్వు? ఇదిగో జాస్ బట్లరు, ఎలాగో సిరీస్ ఓడిపోయాము. లాస్ట్ మ్యాచ్ ఉత్తుత్తి మిరపకాయ మ్యాచే కదా. నన్ను అడిగితే ప్రశాంతంగా మంచి మంచి ప్లేసులకు చూసి మన ఇంగ్లాండ్కి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది నాకు. రే పాపిస్తోడా, మనం ఈ సిరీస్ ఓడిపోవడానికి సగం కారణం నువ్వేరా. ఒక మ్యాచ్ అంటే ఒక మ్యాచ్ ఆడవు, మ్యాచ్ అయిపోయాక సెటైర్లు ఏమంటే మాత్రం 100 వేస్తావు. అలా కాదు బట్లరు, సచిన్ అన్నాక ప్రతి మ్యాచ్ ఆడాడా ఏంటి? విరాట్ కోహ్లీ అన్నాక ప్రతి మ్యాచ్ గెలిపించేస్తాడా ఏంటి? నా బ్యాడ్ టైం నడుస్తోంది. యాజ్ ఏ కెప్టెన్గా ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోయావురా నువ్వు. ఇంకా అర్థం చేసుకోవాలని కోరుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. హలో, గెలిచింది మేము, తిడితే గిడితే మేం తిట్టాలి, మీరే తిట్టుకుంటున్నారేంటి? ఇదిగో సూర్య, ఎవరు తిడితే ఏంటి? నీకు కావాల్సింది కంటెంట్ నేను ఇస్తున్నా కదా, తీసుకో. ఎంత కావాలో అంత తీసుకో. సారీ బట్లర్, నెక్స్ట్ మ్యాచ్లో నేను మంచిగా బౌలింగ్ చేసి ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి మ్యాచ్ని గెలిపిస్తాను. ఆల్రెడీ మనోడు ఒకడు వచ్చి ఈరోజు ఒకే ఓవర్లో 3 వికెట్లు తీశాడు. నువ్వేం చేసావు అంటే లాస్ట్లో రన్స్ ఇచ్చి వాళ్ళ స్కోర్ని పైకెత్తి కూర్చోబెట్టావు. దానికే కదా సరే చెప్పాను. యా ఆపండి మీ సోది, అప్పటి నుంచి చూస్తున్నాను. మీరే కొట్లాడతారేంటి? ఏంటి సూర్య నీ గోల? చెప్పు. మా వాళ్ళకు కొంచెం వార్నింగ్ ఇచ్చుకుందామంటే దాన్ని కూడా ఇవ్వనివ్వవు. అలా కాదు, మేము సిరీస్ గెలిచాం, ఇక్కడ వార్నింగ్లు సెటైర్లు ఇవ్వాల్సింది వేయాల్సింది మేము. సరే సరే, మేం ఓడిపోయాము, మేం వేస్ట్, నువ్వు తోపు, మీ టీం గొప్పది, అంతేనా? వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. ఇదేంటి సంజు, నేను ఏదైనా మాట్లాడదామంటే కనీసం నోరు కూడా తెరవనివ్వడం లేదు. సూర్య, అది జాస్ బట్లర్ తెలివి. అదే మనం తిట్టామనుకో అవమానించినట్టు అవుతుంది. అదే తను అనుకున్నాడు అనుకో సింపతి వస్తుంది. అబ్బా, నేనంత ఈజీగా వదిలిపెడతానా? ఇంకా ఒక T20 ఉంది. ఎక్కడికి వెళ్తాడు? దొరకాల్సిందే, నా చేతిలో తిట్లు తినాల్సిందే. సరే సూర్య, నేను వెళ్ళొస్తాను. కొంచెం ప్రాక్టీస్కి టైం అయింది, నాకు బాగా ప్రాక్టీస్ చేయాలి కదా. బాగా ఆడాలంటే మన ఇద్దరమే మాట్లాడాలి ప్రాక్టీస్ గురించి. ఎవరు తక్కువ రన్నులు చేయాలో పోటీ పెట్టుకుని బ్యాటింగ్ చేసినట్టుంది. అమ్మయ్యా, మొత్తానికి ఇలాంటి ఆనిముత్యాలు విన్నప్పుడే నాకు నిద్ర ప్రశాంతంగా వస్తుంది. నేర్చుకోండి రా, బ్యాటింగ్ నేర్చుకొని రండి నెక్స్ట్ మ్యాచ్కైనా.